ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జైళ్ళల్లోనే జరుగుతూ ఉంటుంది అని ఈ దేశంలో ఇప్పటికే చాలా నివేదికలు తేటతెల్లం చేశాయి. మామూలుగా జైళ్ళు అంటే పరివర్తన కేంద్రాలుగా ఉండాలి. అండ్ జైళ్ళు అన్నప్పుడు అందరూ తప్పు చేసిన వాళ్ళే ఉండరు. విచారణ పేరుతో ఉన్న వాళ్ళు ఉంటారు, తప్పు ప్రూవ్ అయిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. కానీ జైలు అంటేనే అక్కడ అది ఒక వేధింపుల కేంద్రాలుగా అయిపోతున్నాయి, పరివర్తన కేంద్రాలుగా కాదు, వేధింపుల కేంద్రాలుగా అయిపోతున్నాయని ఎప్పటి నుండో చాలా నివేదికలు ఘోషిస్తూ ఉన్నాయి. సో అటువంటి సంఘటన ఇది కూడా. విశాఖ సెంట్రల్ జైల్లో కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారంటూ ఇద్దరు ఖైదీలు మీడియాకి రాసినటువంటి లేఖ చాలా సంచలనంగా ఉంది. విశాఖ సెంట్రల్ జైలు అధికారులపైన ఇద్దరు ఖైదీలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు లేఖలు రాశారు. జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు, డెప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారు అని ఇద్దరు ఖైదీలు. ఒక ఖైదీ ఏమో ఉలవల రాజేష్ అని ఓ కిడ్నాప్ కేసులో నిందితుడట, మరో ఖైదీ ఏమో మీర్జా ఖాన్. వీళ్ళిద్దరు కలిసి మీడియాకు లేఖ రాశారు. ఈ లేఖలో అయితే ఈ ఉలవల రాజేష్ రాసినవి ఏమున్నాయి, రిమాండ్లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే నా పైన కుట్ర పన్నారు అని లేఖలో ఆయన మెన్షన్ చేసుకుంటూ, సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి ఫోన్ ఉపయోగించినట్లు నాపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. జైలు అధికారుల దాష్టికాలపై 18/3/2025 అంటే ఈ ఏడాది మార్చి 18వ తేదీన కోర్టు వాయిదాకు వెళ్ళినప్పుడు జైలు అధికారులపైన జడ్జికి ఫిర్యాదు చేశాను. జడ్జి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకువెళ్తున్నానంటూ కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు అని చెప్పి లేఖలు. తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అసలు బయటకు రాకుండా సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారని, అందరూ ఖైదీల్లాగా ఉదయం నుంచి నన్ను బయటకి పంపడం లేదు అని, జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. లేకుంటే నీకు జైల్లో ఇలాంటి హింసే తప్పదని సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారని, జైల్లో మాకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదని, జైలు క్యాంటీన్లలో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తూ ఉన్నారు అని, జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే గంజాయి వాడుతున్నారని తప్పుడు కేసులు పెడతామంటూ నాగన్న అనే మరో ముద్దాయిని కూడా బెదిరిస్తున్నారని, జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నామంటూ ఈ రాజేష్, మీర్జా ఖాన్ ఈ లేఖలో మెన్షన్ చేశారు. ఖైదీలు అంటే వాళ్ళలో పరివర్తన రావాలి. వాళ్ళనంత వేధింపులకు పాల్పడి పోలీసులు అక్కడికైనా వాళ్ళని హింసించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు కదా. మరి వీళ్ళు ఇంత సంచలనంగా లేఖ రాశారు. సరేలేండి, బయట వాళ్ళు ఏమన్నా కనుక అడిగితేనే, బయట వాళ్ళు ఏమైనా మాట్లాడితేనే దిక్కు దివాణాలు లేకుండా పోతున్నాయి ప్రస్తుతం. జైల్లో ఖైదీల మాటలు ఎవరు పట్టించుకుంటారు పాపం.